నల్గొండ జిల్లా మిర్యాలగూడలో లయనిజం మరోసారి మానవత్వాన్ని చాటి చెప్పింది. ఆకలి దప్పులతో నిస్సహాయ స్థితిలో అలమటిస్తున్న వారి గొంతు తడిపి కడుపు నింపి సమాజానికి ఆదర్శంగా నిలిచింది. ఇక వివరాలకు వెళ్తే దామరచర్ల మండలం విష్ణుపురం వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో అదే రూట్ లో వెళ్లే శబరి ఎక్స్ప్రెస్ రైలును మిర్యాలగూడ రైల్వే స్టేషన్ లో అధికారులు నిలిపివేశారు. ట్రాక్ పునరుద్ధరణ పనుల కారణంగా కొన్ని గంటల తరబడి ట్రైన్ నిలిచిపోయింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు, ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు ఎండవేడిమికి ఉక్కపోతకు సతమతమయ్యారు. రైల్వే క్యాంటీన్ సైతం ఖాళీ అయ్యింది. కనుచూపు మేరలో ఆహారం, త్రాగునీరు లేక అల్లాడిపోయారు. ఈ విషయం తెలుసుకున్న లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ జాయింట్ సెక్రటరీ మాషెట్టి డైమండ్ శ్రీనివాస్ మానవత్వంతో స్పందించారు. తమ మీల్స్ ఆన్ వీల్స్ టీమును అప్రమత్తం చేశారు. అప్పటికప్పుడు ఆహారం తయారు చేయడానికి బయటి హోటల్ వాళ్ళు సిద్ధంగా లేకపోవడంతో తామే గరిట పట్టారు. పెద్ద పెద్ద హుండీలలో అప్పటికప్పుడు అల్పాహారాన్ని తామే స్వయంగా వండారు. వందల కొద్ది మినరల్ వాటర్ బాటిల్స్ తో రైల్వే స్టేషన్ కు తరలి వెళ్లారు. భోగి భోగి తిరుగుతూ ఆకలి దాహంతో అలమటిస్తున్న ప్రయాణికుల ఆకలి దప్పులు తీర్చారు. మానవత్వంతో స్పందించిన లయన్స్ క్లబ్ బృందం తీరు పట్ల ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు. సమాజంలో ఇంకా కొద్దో గొప్ప మానవత్వం మిగిలి ఉంది అనడానికి మీరే నిదర్శనమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ జాయింట్ సెక్రటరీ మాషెట్టి డైమండ్ శ్రీనివాస్ తో పాటు లైన్ లీడర్స్ బిఎం నాయుడు, ఏచూరి భాగ్యలక్ష్మి, మురహరి దంపతులు, కోలా సైదులు ముదిరాజ్, వాలంటరీ రఫీ తదితరులు పాల్గొన్నారు. మానవత్వపు పరిమళం, మంచి మనిషి జీవితం, సాటివానికి తోడు నిలిచే గుండె గుండెకు స్వాగతం, గుండె గుండెకు స్వాగతం. మానవత్వపు పరిమళం, మంచి మనిషి జీవితం, సాటివానికి తోడు నిలిచే గుండె గుండెకు స్వాగతం, గుండె గుండెకు స్వాగతం. మానవత్వపు పరిమళం, మంచి మనిషి జీవితం, సాటివానికి తోడు నిలిచే గుండె గుండెకు స్వాగతం, గుండె గుండెకు స్వాగతం. సొంత లాభం ఎంత కాలం శబరి ఎక్స్ప్రెస్ ట్రైన్ లోకో పైలట్ అండి. పనిచేసే డ్రైవర్ ని మిర్యాలగూడ వచ్చిన తర్వాత మాకు తెలిసింది. మిర్యాలగూడ వచ్చిన తర్వాత ట్రైన్ వెళ్ళదు, కొంచెం టైం పడుతుంది. కొన్ని అనివార్య కారణాలు చెప్పారు. ఎన్ని గంటల వరకు వెళ్తామని చెప్తే 6 గంటల వరకు వెళ్ళదని చెప్పారు. కొంచెం టైం పడుతుందని చెప్పారు. పాసింజర్స్ ఒక్కసారిగా బాధకి ఆందోళనకి గురయ్యారు. వాళ్ళకి ఏదో దగ్గర వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్న వాళ్ళు కానీ ఫుడ్ లేని వాళ్ళు, వాటర్ చాలా మంది ఉన్నారు. అలాంటి పరిస్థితులు గమనించి ప్లాట్ఫామ్ కూడా ఫుడ్ అయిపోయింది. ఒక వాటర్ బాటిల్ 50 రూపాయలు అమ్మినా కానీ దొరికే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితుల్లో మిర్యాలగూడ లయన్స్ క్లబ్ వాళ్ళకి మేము తెలియజేయడం జరిగింది. ఎమ్మడే డైమండ్ సీన్ గారు వాళ్ళ సభ్యులు బృందం అంతా కూడా మానవ హృదయంతో కదిలి వచ్చి 300 వాటర్ బాటిల్స్, 2 గంగాళాల ఉప్మా తీసుకొని వచ్చి దాంట్లో చక్కటి చట్నీ వేడివేడిగా తీసుకొచ్చి అందరికి ఎవరికి ఆకలితో ఇబ్బంది పడకుండా వాళ్ళకి ఆహారాన్ని అందించారండి. వారికి ఈ యొక్క పాసింజర్స్ తరఫున, రైల్వే డిపార్ట్మెంట్ తరఫున డైమండ్ సీన్ గారికి, వాళ్ళ మిత్రులందరూ కూడా నేను శతకోటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మానవ సేవ మాధవ సేవ. అలాంటిది ఇలాంటి అడవి ప్రాంతంలో, స్టేషన్ పరిసర ప్రాంతాలు ఎక్కడ ఒక హోటల్ కానీ ఏమి ఫుడ్ దొరకని ప్రదేశంలో అమృతం లాంటి ఆహారాన్ని అందించి అందరూ ఆకలి తీర్చారు. కాబట్టి వారికి నేను శతకోటి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ రోజున సమాజంలో మానవత్వం ఉంది, ధర్మం ఉంది, న్యాయం ఉంది, నీతి ఉంది. కాబట్టి ఈ రోజున ఇంకా ఇలాంటి సేవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతున్నాను డైమండ్ సింగ్ గారు, మీకు, మీ బృందానికి, ఇలాంటి ఎమ్మడే నుంచి మీ దయాహృదానికి శతకోటి ధన్యవాదాలు. మన లైన్ సేరా జనగణవనమున లైన్ సేరా, లైన్ సేరా మన లైన్ సేరా జనగణవనమున లైన్ సేరా, జనగణవనమున లైన్ సేరా జ్యోతి సేవకిది ముందేరా, లైన్ సేరా మన లైన్ సేరా జనగణవనమున లైన్ సేరా, లైన్ సేరా మన లైన్ సేరా జనగణవనమున లైన్ సేరా. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.
శ్రీరామచంద్ర అనుగ్రహ ప్రాప్తి జాతరకి ఆ యొక్క కార్యక్రమాన్ని బోధ తృప్తి అంటే డబ్బు ఇచ్చినా కానీ ఇది తృప్తి పడేటటువంటి అది బోధ తృప్తి మనం ఉన్నటువంటి బోధాన్ని తృప్తి పడేది ఆహారం ఒకటే దాన్ని తృప్తి పడి శ్రీరామచంద్రుడు ఆంజనేయ స్వామి సంపద మనసులో ఉన్నటువంటి కోరిక తప్పనిసరిగా నెరవేర్చాలని స్వామిని ప్రార్థించాలి. జై శ్రీరామ్. ఈయన ఇంకా వరించినటువంటి వారికి కూడా ఇంకా చల్లగా ఉన్నారని తీసుకున్నాను ఇలా రండి ధనం అనిపించినా కానీ ప్రయోజనం కాదు. అన్నం పెడితే అది బోధించి సంతోషించేది అది మాత్రమే ఈ ఆలోచన ఎందుకు ఎక్కువ వేసినటువంటి మహనీయులు సదా కాచి కాపాడాలి. జై శ్రీరామ్. కోహినూరు వజ్రం ప్రకృతి పీడ ప్రకంపనల్లో ప్రజల పక్షమూలైసేరా యథార్థ జీవుల యథార్థ గాథల ఊరడించునది లైన్సేరా ప్రకృతి పీడ ప్రకంపనల్లో ప్రజల పక్షమూలైసేరా యథార్థ జీవుల యథార్థ గాథల ఊరడించునది లైన్సేరా బస్ షెల్టర్లా చలివేంద్రాల బస్ షెల్టర్లా చలివేంద్రాల సేవా కేంద్రములైసేరా దాన ధర్మమే మనిషి ధర్మమను దాన ధర్మమే మనిషి ధర్మమను కర్మయోగులు లైన్సేరా లైన్సేరా మన లైన్సేరా జనగణవన మన లైన్సేరా లైన్సేరా మన ఇలాంటి అనుకోని సంఘటనలు జరిగినప్పుడు అన్నమాట ఇలాంటి అనుకోని సంఘటనలు జరిగినప్పుడు దేవుడు ఎక్కడ ఉండడు. ఈ రూపంగా మనం అనుకోని విషయంలో ఈరోజు ఆహారం కొరత లేకుండా ఏదో అల్పాహారంగా సారు ఎవరో తెలియకపోయిన వయస్కర్ తరఫున ఇలాంటి దాన కార్యక్రమం చేయడం చాలా మంచి గీత మానవత్వం అనేది ఉన్నది అనడానికి ఇలాంటి పెద్దవాళ్ళే సాక్ష్యం. సంతోషంగా ఉన్నా ఇట్లా ఇబ్బంది పడుతున్నాం కదా మాకు ఇట్లా మంచిగా చాలా సంతోషం. లయన్స్ క్లబ్ మిర్యాలగూడ శాఖ నుండి ఈరోజు అనివార్య కారణాల వల్ల దాచేపల్లిలో ప్రవేశాలు ఆగిపోయినాయని తెలిసి అది మిర్యాలగూడలో హనుమంతరావు శబరి ఎక్స్ప్రెస్ డ్రైవర్ రమేష్ దుకాణంలో పోయాడు. అతను ఈయన ద్వారా ఫోన్ చేయించి ఇలా ఉందంటే ఏ హోటల్కి ఫోన్ చేసినా ఎక్కడ చేసినా కూడా ఎవరు లేరు. మనకి ప్రొడక్షన్ ఉంది కాబట్టి మేమే వెళ్ళి స్టాఫ్ తోటి కనీసం ఒక 1000 వాటర్ బాటిల్స్ అలాగే వండి తీసుకొచ్చి సర్వీస్ చేసాం. చాలామంది ఆశీర్వాదాలను చాలామంది కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మేము ఇన్ని రోజులు చేసిన దానికి అలవాటుగా ఈరోజు చేసిన చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అందరికి కూడా ఎవరికైనా సరే ఇలాంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ఇలాంటి చేయడం మాకు ఒక ఉడతా భక్తిగా చేసామని మేము అనుకుంటున్నాం. శబరి ఎక్స్ప్రెస్ లోకో పైలట్ అండి. సికింద్రాబాద్ నుంచి గుంటూరు పనిచేస్తాను. ఈ ట్రైను మిర్యాలగూడ వచ్చి ఆగింది. బయలుదేరడానికి సిగ్నల్ వేయలేదు. కారణం అడిగితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ బండి సాయంత్రం 6-7 గంటల వరకు కూడా వెళ్ళే అవకాశం లేదని చెప్పారు. ఒక్కసారిగా పాసింజర్స్ అంతా షాక్ గురయ్యారు. ఎందుకంటే కేవలం కొంతమంది దగ్గర ధనం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కేవలం టికెట్ కొనుక్కొని సాయంత్రం ఇంటికి వెళ్ళిపోతాం అనేటువంటి వాళ్ళే చాలా మంది ఉంటారు, బీదలు ఉంటారు. అలాంటి వాళ్ళకి ఫుడ్ లేక ప్లాట్ఫామ్లో కూడా ఒక బాటిల్ 50 రూపాయలు పెట్టిన దొరక్క ఫుడ్ అయిపోయి పరిసర ప్రాంతాల్లో ఎక్కడ ఫుడ్ లేక ఇబ్బంది పడే సమయంలో మేము ఈ సార్ని మన లయన్స్ క్లబ్ ద్వారా ఒక టీవీ ఛానల్ వారి ద్వారా లయన్స్ క్లబ్ వారిని సంప్రదించడం జరిగింది. వారు వెంటనే దయార్థ హృదయంతో స్పందించి వెంటనే 50 కేజీలు ఉప్మా 1000 వాటర్ బాటిల్స్ తీసుకొని అరగంట సమయంలో ఇచ్చేశారు. వాళ్ళు అంత ఫాస్ట్ గా తీసుకొని ఎంత దయా హృదయం అంటే వారికి నిజంగా ఈ సభాముఖంగా వాళ్ళకి పాదాభివందనం చేయాలి. ఎందుకంటే ఎంతో మంది పిల్లలు, చిన్నలు, పెద్దలు అందరూ కూడా ఆకలితో అలమడించే పరిస్థితి. ఇలాంటి పరిస్థితి నుంచి వాళ్ళకి అందరికి ఆకలి తీర్చి దాహార్తి తీర్చి చేసినటువంటి యొక్క లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ సంస్థకి, ఆ డైమండ్ శ్రీన్ గారికి, వారి యొక్క సభ్యులందరికీ ఈ యొక్క ప్యాసింజర్స్ తరఫున, రైల్వే తరఫున నేను శతకోటి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. నా పేరు రేణుకండి.
చాలా సేపటి నుంచి 3 గంటల నుంచి ఇక్కడనే వెయిట్ చేస్తున్నాం. వచ్చిన వాళ్ళకి చాలా హెల్ప్ చేశారు సార్, చాలా థ్యాంక్స్ అండి. అందరూ ఇక వస్తుంటారు పోతూ ఉంటారు కానీ ఇక్కడ ఆగడం అనేది చాలా ఇబ్బంది. వాటర్ దొరకకపోవడం ఇట్లా చేసి చాలా మంది ఫుడ్ వాటర్ దానం చేసింది. सिकंदराबाद से लेकर एर्नाकुलम तक जाने वाली ट्रेन साउदी एक्सप्रेस कुछ हादसे की वजह से मिर्यालगुड़े पर रुक चुकी है, जिससे यात्रियों को बहुत सारी तकलीफ हो रही थी पानी के लिए, खाने के लिए। लेकिन साहब लोगों ने मिलकर और हमारे ड्राइवर साहब लोगों ने मिलकर पूरे यात्रियों के लिए खाने का इंतजाम, पानी का इंतजाम किया, बहुत सारा अच्छा इंतजाम किया। आज सारे लोग देखिए, आप पूरे देख सकते हैं, पूरे लोग खुश हैं खा के। पूरे लोग गरीब लोग थे, किसी खाने को था, किसी में पैसा था, किसी में नहीं था, लेकिन साहब लोगों ने मिलकर बहुत सारा अच्छा काम किया। లయన్స్ క్లబ్ నుంచి ఈ రోజున ఇక్కడ మిర్యాలగూడలో ట్రైన్ ఆగిపోవడం జరిగింది. ఎంతోమంది వేసవి కాలంలో ఆకలి దప్పులతోటి దాహంతో ఎంతోమంది బాధపడుతూ ఉన్నారు. అటువంటి సమయంలో ఈ మిర్యాలగూడ లయన్స్ క్లబ్ నుంచి మరి వారికి కావాల్సిన ఆహారము మరియు దాహానికి వాటర్ బాటిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. లైనిజం అంటేనే సేవ ఎక్కడ అవసరం ఉందో అక్కడికి లైనిజం వెళ్తుంది. పట్టణంలో శబరి ఎక్స్ప్రెస్ అన్యవారణ కారణాల వల్ల మన వాడపల్లి దగ్గర గూడ్స్ పట్టాలు తప్పక మరి మాకు వెంటనే ఇన్ఫర్మేషన్ గురువరీలు డైమండ్ శ్రీనివాస్ గారి ద్వారా రావడం, మరి ఇలాంటి కార్యక్రమాలు చేయడము మాకు కొత్త కాదు. కాకపోతే ఏంటంటే సేవే ఒక మార్గం, సేవే ఒక లక్ష్యంగా చేస్తున్నాం. మరి ఈరోజు మా మల్టిపుల్ కౌన్సిల్ మరి మోహన్ రావు గారి పుట్టినరోజు, మరి ఇదంతా కూడా మరి వారికే చెందాలి. ఎందుకంటే వారు ఈ కార్యక్రమంలో నిమగ్నమై, అదేవిధంగా డైమండ్ శ్రీనివాస్ గారు సొంత హోటల్లో మరి బయట ఆదివారం అయినా సరే ఒక్కడ దొరకపోయినా కానీ తన చేతులతోటి నేను తీసుకొస్తానని చెప్పేసి పట్టుదలతోటి మరి ఉప్మా దరిదాపుగా 50 కేజీల ఉప్మా, మరి 1000 బాటిళ్ళు తీసుకొచ్చి రైల్వే డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళే కాకుండా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆశీస్సులు ఇవ్వడం అనేది అందరికీ సాధ్యపడాలి. మరి ఇలాంటి కార్యక్రమంలో రైల్వే అనేది ఎక్కడ పెడితే అక్కడ అవుతుంది. మిగతా వాళ్ళు కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మీరందరూ కూడా ఇలాంటి కార్యక్రమంలో చేయించి మన వంతు సహాయ సహకారాలు మనం అన్నం పెట్టినట్టయితే ఆ దీవెన్లు, ఆ భోగభాగ్యాలు, ఆ భగవంతుడు ఎప్పుడు కూడా మన వెంటనే ఉంది. అనుకోకుండా అయిపోవడం మార్గం లేక అందులో మా రైల్వే స్టేషన్ 4 కిలోమీటర్ల దూరాన్ని ఉంటుంది. కాబట్టి వీటి ఆహారం సరిపోయేంత లేదు. కాబట్టి రైస్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే మా గవర్నర్ గారు నాయకత్వంలో మంచి స్వయంగా తయారు చేసి ఆర్డర్ ఇచ్చి కాదు, స్వయంగా తయారు చేసి ఇది తీసుకొచ్చి వాటర్ బాటిల్ కానీ ఉప్మా కానీ మా అందరి సమక్షంలో ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు. శబరి ఎక్స్ప్రెస్ ఆగింది, దగ్గర చాలా గంటలు ఆగుద్ది అని చెప్పేసి చిన్న మెసేజ్ ఫార్వర్డ్ అయింది మన మిర్యాలగూడలో ఎంతోమంది చూశారు, ఎంతోమంది సరే ఏముందిలే అని చెప్పేసి అనుకున్నారు. మా టీం మాత్రం లయన్స్ క్లబ్ మిర్యాలగూడ టీము, లయన్స్ క్లబ్ డైమండ్ టీము, లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ చైతన్య జనసేవా సంఘం దివ్యాంగ టీము అందరం కలిపి రోజు ఉదయం గవర్నమెంట్ హాస్పిటల్లో అల్పాహారం పెడుతున్నాం. ఇది వెంటనే కనపడంగానే మేము వెంటనే బయలుదేరి రావడం జరిగింది. మాకు తోచింది, మాకు చేతనైంది ఒక 1000 మంది దాకా ఉప్మా పెట్టి, మరి అదేవిధంగా 1000 మందికి వాటర్ చేయడం జరిగింది. ఈ అన్నార్థులకు కానీ ఎవరు ఆకలితోటి కానీ ధూపతోటి కానీ ఎవరు ఇబ్బంది పడొద్దని చెప్పేసి చిన్న మెసేజ్ ఇవ్వడానికి చేశాము. దీన్ని సద్వినియోగం చేయవలసిందిగా అందరికీ